హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. మనకు ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి చాలా వరకు మనకి తెలియదు. ఎందుకంటే ఈ విశ్వం ఒక పెద్ద మిస్టరీ. మన చుట్టూ మనకు తెలియని ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. హిమాలయాలు మన భారతదేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. అలాంటి హిమాలయాలలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అంతేకాకుండా అవి అంతు చిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్ల మల్ల అడవులు. ఇంతవరకు ఈ ప్రపంచంలోనే ఏ వ్యక్తి కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇది నిజం. అంతేకాకుండా ఇక్కడ ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో చాలా ప్రముఖమైనది శంబాలా నగరం. శంబాలా నగరం ఇతిహాసాలలో దాగిన రహస్య ప్రదేశం. భారత ఇతిహాసాలలో అనేక నగరాల గురించి ప్రస్తావన ఉంది. వాటిలో శంబాలా అనేది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. శంబాలా నగరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఏమైనా తప్పులుంటే కామెంట్ రూపేణా తెలియచేయండి. హిందువులు భక్తితో పూజించే విష్ణుమూర్తి వివిధ సమయాలలో ధర్మరక్షణకై 9 అవతారాలు ఎత్తి రాక్షసులను వధించాడు అని పురాణాలు మనకి చెబుతున్నాయి. ఈ కలియుగంలో పెరిగిపోతున్న పాపాలను అంతమొందించి ధర్మాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడు, శంబాలా నగరంలో జన్మిస్తాడు అని విష్ణు పురాణంలో చెబుతుంది. శ్రీ మహావిష్ణువు జన్మించే స్థలం అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి. కాబట్టి హిమాలయాల్లో ఒక నగరం ప్రపంచానికి కనబడకుండా రహస్యంగా ఉంది అని, అందులో మహాపురుషులు, యోగులు, ఋషులు, దేవతలు సంచరిస్తారు అని, వారికి ఎన్నో శక్తులు ఉంటాయి అని విష్ణు పురాణంలో చెప్పబడింది. ఇంతవరకు ఏ వ్యక్తి పూర్తిగా చూడలేదనేది వాస్తవం. ఇక్కడ ఇతి రూపంలో సంచరిస్తూ ఉంటాడు హనుమంతుడు అని నమ్మేవారు ఉన్నారు. కొన్ని పరిశోధనలు మరికొన్ని భారతీయ బౌద్ధ గ్రంథాలలో రాసిన దాన్ని బట్టి చూస్తే బయట ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉంది అని, దాని పేరే శంబాలా అని, అక్కడి వారు హిడెన్ సిటీగా పిలుస్తారని అంటారు. సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు కొన్ని వేల కిలోమీటర్ల విస్తరించి హిమాలయాల్లో ఉన్నవి. అందులో శంబాలా కూడా ఒకటి. అది అందరికీ కనిపించదు. ఒకవేళ కనిపించాలి అన్నా, చేరుకోవాలి అని అనుకున్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని చూడాలి అంటే యోగం కూడా ఉండాలి. ఎవ్వరికి పడితే వారికి ఆ నగరం కనిపించదు అని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెబుతారు. ఎన్నో సనాతన ధర్మాలకు నిలయమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రమే సేకరించగలిగారు. శంబాలా నగర ప్రదేశమంతా అద్భుతమైన సువాసనలతో ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను చూడడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాలా నగరం చాలా ఆహ్లాదమైన నగరం అని, ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉంటారని చెప్పబడింది. అక్కడి వారు ఆ ప్రదేశాన్ని ద ల్యాండ్ ఆఫ్ వాటర్స్ అని అంటారు. అంతేకాదు, చైనీయులకు కూడా శంబాలా నగరం గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి అరాచకం తాండవిస్తున్న సమయంలో కల్కి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు లోకాన్ని తమ చేతిలోకి తీసుకుంటారు అని, అప్పటి నుంచి ఈ భూమిపై కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. శంబాలాలో నివసిస్తున్న వారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులు అని పురాణాల్లో చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ నగరం యొక్క విశిష్టతలు తెలుసుకున్న రష్యా 1920 శంబాలా రహస్యాలను తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేపించింది. అప్పుడు శంబాలా నగరం చేరుకున్న మిలిటరీ అధికారులు అనేక ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకున్నారు. అక్కడ నివసిస్తున్న యోగులు, గురువులు, ఋషులు అక్కడ పవిత్రతను గురించి తెలిపారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకున్న హిట్లర్ 1930లో శంబాలా నగరం గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన అతను అక్కడి గొప్పతనాన్ని తెలుసుకొని దేవతలు సంచరించి ఆ ప్రదేశం భూమిపైన స్వర్గం అని హిట్లర్కు చెప్పారు. అంతేకాక అతను శంబాలాలో ఎన్నో వింతలు, విశేషాలు, మానవుల కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నాడు అని అంటారు. ఈ శంబాలా నగరం రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రస్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు అని అంటారు. ఫ్రాన్స్కు చెందిన పరిశోధకురాలు అలెగ్జాండర్ డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించారు.
ఆమె తన 56వ సంవత్సరం వయసులో ఫ్రాన్స్ నుంచి శంబాలా వెళ్ళి అక్కడ మహిమాన్వితుల ఆశీర్వాదం తీసుకునడం వల్ల ఆమె 101 సంవత్సరాలు బతికిందని చెబుతారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరోపియన్ స్త్రీ వనిత ఆమె. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయ్సిన్ కూడా శంబాలాపై చాలా పరిశోధనలు చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని చెబుతారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదని చెబుతారు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలో ఎక్కడి వారితోనైనా సంభాషించగలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా మరియు విధ్వంసమైన క్షణాలలో వారికి తెలుస్తుందని తెలిపారు. 8 రేఖల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో నగరం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పూర్వీకులు తెలిపిన ప్రకారం ఈ నగరం వయసు సుమారు 60 లక్షల సంవత్సరాలు అని, ఇక్కడి ప్రజలు సుమారు 12 అడుగుల పొడవు ఉంటారు అని, హిమాలయాల్లో ఎక్కడ ఉందో ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసాలతో కూడుకొని ఉంటుందని పరిశోధకులు మరియు చరిత్రకారులు అభిప్రాయం. ఇలా శంబాలా నగరం గురించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నవి. ఈ శంబాలా నగరం గురించి ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ శంబాలా గురించి మాత్రం పూర్తిగా ఎవరు కనుగొనలేకపోతున్నారు. శంబాలా నగరం అనేది ఎప్పటికీ అంతుచిక్కని మిస్టరీ అని చెప్పుకోవచ్చు. శంబాలా నగరం యొక్క అద్భుతాలు, విశేషాలు మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.